హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. కిచెన్లో ఎప్పుడు నేను వంట చేస్తూ వీడియోలు చేస్తాను కదా, ఇప్పుడు నేను చేయట్లేదు, వంట ఆవిడ చేస్తుంది. సో ఇంకా మాట్లాడడానికి మనకు వీడియోలు కావాలి కదా, ఎప్పుడు నా కిచెన్ వీడియోలతోనే మీకు అన్నీ చేసేది మాట్లాడేది చెప్తా. ఇప్పుడైతే వీళ్ళ రోటీస్, ఓన్లీ రోటీస్ చేస్తుంది. వీడియో చూడడంలో అయితే ఏం లేదు, రోటీస్ చూడండి కానీ మాటలు వినండి. చూసే వీడియో కోసం ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు మాత్రము చక్కగా బ్యాక్ వెళ్ళచ్చు, ఓన్లీ రోటీసే. ఇంకా నేను పప్పొంగలు పెట్టినాను అక్కడ, ఆమెతోనే పెట్టించాను. ఉట్టి వాళ్ళ రోటీలు తినలేం కదండి. మాకేంటంటే ఒక పర్సన్కు 2000 అంట. హెల్త్ బాగలేదు, బ్లడ్ తక్కువ ఉంది. సో డాక్టర్లు కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోమన్నారు. ఇంక ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంది, చేయి నొప్పి. సో మొత్తానికి ఒక 2 నెలలన్న పని మనిషిని పెట్టుకుందాం వంట ఆవిడనని. నాకు ఇష్టం లేకుండా నా పెద్ద కూతురు నా బ్రెయిన్ వాష్ చేసి నేను అన్ని పనులు చేస్తాను కానీ ఈ వంట చేయను, వేరేవన్నీ ఇవి చేస్తాను అంటే సరే అనేసి పెట్టుకుంటే 8000 అండి. నాకు నోట ముద్ద పెట్టినప్పుడంతా 8000 కనిపిస్తుంది. ఇంకా ఏంటికంటే మా స్తోమత వంట మనిషిని మెయింటైన్ చేసే స్తోమత కాదు. ఏదో పనోళ్ళను పెట్టుకోగలను, అసిస్టెంట్లను పెట్టుకోగలను, బట్ ఇంకా తప్పనిసరి అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందంటే నా కూతురు నా బ్రెయిన్ వాష్ చేసి పెట్టిందా. ఒక రకంగా నేను ఇలా తిన్నప్పుడంతా వంట ఆవిడకు 8000 కడుతున్నామని, ఆ వంట ఆవిడ ఫీలింగ్ ఏమంటుంది, మేము ఎంత కష్టపడి చేస్తాము, పొద్దున 2 గంటలు సాయంత్రం 1 గంట ఊరికి వస్తాయా మాకు డబ్బులు అని ఆమె ఫీలింగు. ఇంకా మా పన్నావిడ ఒకప్పుడు వంట చేసే ఇంట్లో వంట చేసేదండి. ఆమె దరిద్రం ఏంటంటే నా ఇంట్లో చేరింది ఆడ 5000 ఇచ్చేవాళ్ళు అన్నమాట, ముగ్గురికి 8000 ఇవ్వమని డిమాండ్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, తీసేశారు. ఆమె నేను తనే వద్దని వాపస్ వచ్చింది. నేను వచ్చినప్పటి నుండి అడుగుతున్నా, నాకు చేస్తావేమో చెయ్యంటే నాకు కుదరదు అరకు రావడము అనింది. అందుకని వేరే ఆవిడని తెచ్చిపెట్టుకున్నాము. ఇప్పుడు తప్పేపడిది, తను చేయనంటేనే కదా వేరే ఆవిడని పెట్టుకున్నాము. నీకు ఒక ఇల్లు పోయింది కదా వంట, నాకు చెయ్యో 2 నెలలు, నెలనో 2 నెలలు అంటే నాకు కాదు అని ఎచ్చులు కొట్టింది. తప్పేపడిది ఈవిడ వచ్చింది చేసింది. ఈవిడ వల్ల ఆమెకు జరిగిన నష్టం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే తను మానేసిందో ఆ ఇంట్లో వాళ్ళు ఈమెకు 6000 ఇచ్చి పెట్టుకున్నారనమాట. ఆడ 5000 తీసుకునేది గిన్నెలు, ఇల్లు, వంటకు. అది అన్యాయం. తను అలాగే చేసిందనమాట. ఇంకా ఈమెకు 8000 ఇచ్చి ఓన్లీ వంటకు పెట్టుకున్నారు. దానికి మంట కాదు, దాని మంట నా మీద చూపిస్తుంది. దాంతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంటుంది. ఆమెకు కూడా నేను 2000 గిన్నెలకి ఇస్తుంటే, ఒక పూట గిన్నెలు, ఇల్లు తుడచడానికి. బాగలేదమ్మా నేను మిషన్లో పెట్టలేను, నీకు ఎంత ఇవ్వాలో చెప్పు, ఇట్లా ఎక్కువ గిన్నెలు పడతాయంటే 500 పెంచు అనింది. 500 పెంచిన. ఆమెది ఏం తక్కువ కాదు. రోజు ఈమె మీద ఏడుస్తుంది. ఎట్లా ఏడుస్తుంది అంటే వంట ఆవిడ మీద లెక్కలేస్తుంది. నీ ఇంట్లో 8000, వాళ్ళ ఇంట్లో 6000, ఎంత వచ్చా చెప్పు అంటే నేనన్నా, అమ్మ తల్లి నా ఇంట్లో ఆమెకు పర్మనెంట్ నేనేమి ఇవ్వలేదు, ఆమెకు ఇలా ఇల్లులు ఆడ దొరుకుతాయి తల్లి, ఉద్యోగం చేసుకున్న ఇల్లులు దొరుకుతాయి కానీ మాలాంటి వాళ్ళంతా పేషెంట్లలాగా మేము ఏదో 1 నెలకు పెట్టుకున్నాము, 2 నెలలకు. నేను నెల చాలని నా కూతురు 2 నెలలని ఈ యుద్ధమే జరుగుతుంది మా ఇంట్లో. ఇంకా సరే అనేసి నేను వంట ఆవిడకి చెప్పిన, ఉట్టి మీ వంటలు నేను తినలేను, నా వంటలు చెప్పినట్టు చేస్తానంటే నేను ఉంచుకుంటానంటే చేస్తాను అనింది. ఎందుకంటే అండి వీళ్ళ వంటలు ఏముంటాయో తెలుసా, పొద్దున్న చింత పప్పు ఉడకబెట్టి తర్వాత వేసేస్తారు, తర్వాత రోటీలు ఎన్ని చేయమంటే అన్ని చేసిస్తారు, కూరగాయలు లేదా తరుగుతారు చక్కగా, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం తర్వాత వేసి కారం పొడి, ఉప్పు వేస్తారు. ఇంక అల్లం ఏదు, టమాటా ఏదు చెప్తేనే వేస్తారు. అన్ని కూరగాయలకు అదే వేస్తారు. ఇంకా గంపెడు పసుపు వేసి చేస్తారు. ఆ తిండి తినలేక మా పిల్ల ఏమో వాళ్ళదే తిందామంటుంది. నేనంటాను, ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ తిండికి అంత అడ్జస్ట్ అవ్వాలి నా. పొద్దున రాత్రి ఆయిల్ ప్యాకెట్లు అయితే 4 రోజులకు ఒక ఆయిల్ ప్యాకెట్ అయిపోగొడుతుంది. మొత్తం నూనెతో మగ్గిస్తారు, చుక్క నీళ్ళు వేయరు. ఇంకా పరోటాలు చేయించుకుంటే గంపెడు నూనె పోస్తారు. మనుషులు ఉండాలన్నా చావాలన్నా అంత నూనె తింటే మనం అన్నన్ని రకాలు చేసుకుంటే కూడా మనకు అంత నూనె అయిపోదు. అందుకని ఇంకా నేనే పక్కన కూర్చొని, ఆమె 6కి వస్తుంది, 7:30 వరకు ఆమె పక్కన కూర్చొని నేను చక్కగా నాకు ఇది చేయి అని చేయించుకుంటా. ప్రతిదీ మన వంట చేయించుకోవాలంటే నేను కూడా వర్క్ చేయాలి కదా. అందుకనేసి రోటీలు అయితే ఆమె చేసేస్తుంది. కర్రీలు మన స్టైల్లో క్యాబేజ్ కర్రీ కానీ నీ స్టైల్లోనే నువ్వు చెయ్యి అంటాను ఒకసారి.
లేదా నాకు పసుపు తక్కువ, పసుపు బాగా పోస్తుందండి, ఒక 1/2 స్పూన్ వస్తుంది 1/2 కేజీ కర్రీకి. చెప్పి మానిపించాము. ఉప్పు ఎక్కువ వేస్తుంది ఒక్కోసారి. అన్నీ మనమే దగ్గర ఉండి నేర్పించుకొని చేసుకుంటున్నాండి. ఇలా ఈ తిప్పలు పడుకుంటూ రోజు నోట్లో ముద్ద దిగినప్పుడంతా నా కళ్ళకు 8,000 ఎట్లా కనిపిస్తుంటే ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సినిమా కోట సినిమాలో ధనలక్ష్మి కనిపిస్తుంటుంది, అట్లా నాకు 8,000 కనిపిస్తుంటుంది అనమాట. పొద్దున మధ్యాహ్నం రాత్రి. నా బాధ 8,000 ఖర్చు అయినదంటే నా బాధ ఏంటంటే అండి, వంట మనం చేసుకొని ఈ క్లీనింగ్లు, డస్టింగ్లు, ఐరను, గిన్నెలు తోమడానికి వీటన్నిటికీ ఇస్తే కూడా మనకు 3,000 4,000, బాత్రూమ్ క్లీనింగు అన్నీ కలిపితే కూడా 4,000 అయిపోతుంది. ఉట్టిగా అట్లా వచ్చి స్టైల్గా వంట ఇట్లా మళ్ళీ ఏం మనలాగా పిండ్లు రుబ్బరు, ఏం చేయరు అనమాట. అట్లా వంట చేసేస్తారు. రోటీ ఆమె అయితే పైన ఉన్న మూతలే అన్ని నేల మీద పెట్టేసుకుంటారు. మనకేమో పర్మనెంట్ వంట ఆవిడ కాదు. మనము గట్టిగా చెప్పడానికి ఏదో 1 నెల 2 నెలలకు పెట్టుకున్నాం. ఈ రోటీలు మాత్రం ఫుల్ సాటిస్ఫై. నేను చెప్పినా, అమ్మ నువ్వు రోటీలు చేసుకొని బతకొచ్చు చూడు అని. ఎందుకంటే నెక్స్ట్ డే ఉన్నా కానీ బాగా సాఫ్ట్గా ఉంటాయండి. పిండి బాగా పిసుకుతారు. వాళ్ళ బలానికి మన బలానికి తేడా ఉంటుంది కదా. సో ఇంకా ఈరోజు వంట ఆవిడ గురించి రోజు మా పని ఆవిడ ఏడుస్తుంది. ఇంకా నాకు ఎంత కోపం వస్తుందంటే ఏదానికి అది. ఆమె 6కు ఇంట్లో 4కు లేచి పని చేసుకొని నడుచుకుంటా 6కంతా మా ఇంటికి వస్తుంది అంత దూరం నుండి అని చెప్పిన. ఇండైరెక్ట్గా ఈరోజు ఏమంటుంది తెలుసా, అక్క దీది నీకు 8,000 ఆమెకి ఇస్తావు కదా, ఆ రోజు తెలుస్తుంది నీకేంటనేది, చేయించుకుంటున్నావు కదా అని నన్నే రివర్స్ క్వశ్చన్ వేస్తుంది. కింది నుండి మండిందండి. ఏమన్నాను తెలుసా, నాకెందుకు తెలుదు 8,000 నేను ఏమన్నా పర్మనెంట్గా పెట్టుకున్నానా? నేను పర్మనెంట్గా పెట్టుకుంటే నాకు తెలియదు, నీక నేను పేషెంట్ లాగా ఉన్నా కనుక నేను పెట్టుకున్నాను. ఎంత మండిపోతుందో చూడండి. తను చెయ్యదు, చేసే ఆవిడ మీద ఏడుస్తుంది. ప్రతిరోజు కింద చెప్తున్నారంట ఈ వంట ఆవిడకు నేను తిట్లు తిడుతూ ఉందని. ఆమె బాధ ఏంటంటే ఆమె వదిలేసిన ఇంట్లో 5,000కు గిన్నెలు ఇండ్లు అన్నీ చేసి వచ్చేది వంట. ఈమెకు 8,000 6,000 ఇచ్చి ముగ్గురే ఉంటారు. వాళ్ళ మిస్సెస్ జాబ్ చేస్తుంది. ఈమె వచ్చేసి వాళ్ళ హస్బెండ్ 2 పిల్లలకు 4 రోటీలు అవి. వాళ్ళను తిడుతుంది, ఈమెను తిడుతుంది, ఈడ నన్ను ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. ముందే నా కూతురు నాకు ఇష్టం లేదు అంటే అడిచి పెట్టించింది. నాకు రోజు నా ముద్ద దిగినప్పుడంతా నా కళ్ళల్లో నీళ్లు కారుతాయి. దీని టార్చర్ ఒకటి మా పాప చెప్పమనింది. రేపు ఏదో చెప్పమనిందండి, మర్చిపోయినా, మళ్ళీ అడగాలి. ఇట్లా నువ్వు మాటలు ఎవరిని నేను ఏమనను అంటావు, నువ్వు మానసికంగా మనుషుల్ని ఎంత హింసిస్తావో తెలుసా అని. నేను ఊర్లలో అందరిని అడిగేదాన్నండి, వంట మనిషి ఉంది మాకేం పని ఉంటుంది అనేవాళ్ళు అనమాట. నా రిలేషన్స్ ఎంత ఇస్తారంటే 5,000. సో చాలా కంఫర్ట్ కదా, డబ్బులు ఉంటే ఫ్యూచర్లో నేను కూడా 5,000 ఇచ్చి వంట మనిషిని పెట్టుకోవచ్చు అనుకున్నా. ఇక్కడ వంట మనుషులను పెట్టుకోవాలంటే కండిషన్స్ చెప్తా చూడు. వీళ్ళు ఎలా అంటే రోటీ చేస్తారు, అన్నం చేస్తారు, కూర చేస్తారు, పప్పు చేస్తారు, అంతే. వాళ్ళ ఇష్టమైన మసాలా వేస్తుంటారు. ఆ కొత్తిమీరలు అన్నీ వంగి నడుము వంచి గిన్నెలు కూడా తీసుకోరు. పైన ఏమున్నాయి అవే, డబ్బాలు కూడా నాకు అందదంటది. ఇదంతా చేస్తుంది, పరిగెత్తుతారనమాట. మన పని అయిపోవడం కాదు వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ గంటలో అయిపోగొట్టుకోవాలా. సాయంత్రం ఒక్కోసారి అరగంటలో అయిపోగొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే పనిని గంట చేసుకుంటుంది. సో ఇంకా నేనేం చేస్తున్నామంటే కంపల్సరీ తినాల్సి వస్తుంది. మా ఇంట్లో వంట ఆవిడని పెట్టుకున్నామని బయట ఫుడ్ తినకుండా ఇదే తింటున్నాం. ఎందుకంటే దీనికే ఎక్కువ ఇప్పుడు డబ్బులు ఇవ్వడము. ఇంకోటి ఏంటంటే కూరగాయలు కూడా ఆకుకూరలు సరిగా ఒల్చరు, పట కట్ చేసేస్తారనమాట. అందుకని ఆకుకూరలు నేను ఒలిచి పెడుతున్నాను. నాకు అలవాటు కావాలి కదా, డైజెషన్ చేసుకోలేకపోతే నా కిచెన్లో ఎలా పడితే అలా పడేసిపోతుంది. అన్నీ పొయ్యి తుడిచమ్మా అని చెప్పిపోతే మన వైపు పిండ్లు రుబ్బుతారు. వీళ్ళకి అట్లా కాదు. వీళ్ళవి 4 పప్పు, కర్రీ, అన్నము, రోటీ. ఆ పరోటాలు చేయమంటే చేస్తారు టిఫిన్ కింద, ఎన్ని చేయమంటే అన్ని చేస్తారు. గెస్ట్లు వస్తుంటే ఎక్కువ ఇవ్వాలంట వీళ్ళకు. ఎంత ఘోరం చూడండి. గెస్ట్లకు కూడా మళ్ళీ డబ్బులు ఇప్పించుకుంటారు. అట్లా మనకు వీళ్ళ వల్ల ఏమంత 100% కంఫర్ట్ ఉండదండి. నేను నిలబడి నాకు ఇట్లా నేను ఒకటే అనుకున్నా, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నాకు కావాల్సినట్టు చేయించుకుంటాను. కానీ తను కూరగాయలు కట్ చేసిన ప్లేట్ కూడా పనామ ఉందని అట్లా షింక్లో పడేసిపోతుంది.
నువ్వు చేసుకో అమ్మా, నువ్వు చేసుకో అని చెప్తానన్నమాట. పక్కన ఉండి ఎలా పడితే అలా చేస్తే మనం అంత డబ్బులు ఇస్తున్నాం కదండి, అడ్జస్ట్ అవ్వలేము. సో నేను ఆమెకి ఏం చెప్పినంటే, నేను ఉద్యోగస్తురాలను కాదు, ఉద్యోగం చేసేటోళ్ళకు ఏమీ కష్టం ఉండదమ్మా, మేము హౌస్ వైఫ్స్ కనుక మాకు కష్టంగా ఉంటుంది, నాకేం పని పర్మనెంట్గా పెట్టుకోనిక అంటే అప్పుడు ఊరుకుంది. ఇంక రేపు ఒక మాట చెప్తా. ఏం చెప్తా అంటే, ఈ పని నువ్వే చేస్తే నువ్వు ఇంతే ఇవ్వాలనే కదా చెప్పేది, ఇంత ఇవ్వనందుకే కదా నువ్వు ఒక ఇంట్లో నువ్వు మానేసింది, నువ్వు డిమాండ్ చేసినావు కదా, ఇంకా ఆమెకు కూడా ఇవ్వాల్సిందే కదా, దాంట్లో తప్పేముంది, మీ డిమాండ్ ప్రకారం మేము చేయించుకుంటున్నాము అని. ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఇంత ఏడుస్తారు? మన సేమ్ లైఫ్ స్టైల్లో ఏడ్చేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా చూస్తారంటే అండి, సొసైటీస్లో ఉన్న వాళ్ళంతా డబ్బులు ఉన్నోళ్ళు, మీరు లక్షల జీతాలు తెచ్చుకుంటారు, మాకు 10,000 20,000 ఇవ్వలేరా అన్నట్టు డైరెక్ట్ మాట్లాడుతున్నారు. మా ఫ్రెండ్ తిట్లా మాకు తెలిసిన వాడితే ఇదే మాట అంటే, వాళ్ళకే ఇచ్చేస్తే ఇంకా మనకేం ఖర్చులు ఉండవా, ఉట్టి పన్నులకి డిమాండ్ అట్లా ఉంది. మనము ఇక్కడ సొసైటీ కాడ పండ్లు అమ్మేటోడు కూడా అంటాడు. మా పాప చెప్తుంది, ఒక పండు ఏదో ఏమి ఇంత కాస్ట్లీ అంటే, ఇక్కడ ఈ ఏరియాలో ఎంత కాస్ట్ పెట్టినా కొంటారులే అని. అంటే ఏరియాని బట్టి వాల్యూ పెంచుతారు. మాల్స్కి వెళ్తే మాల్స్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారని ఏడుస్తారని చెప్తున్నా. ఉద్యోగం చేసేవాడి కష్టాలు వాడంతా కష్టపడే తెస్తాడండి. బయట వాడికి కూడా ఊరికేమి ఇయ్యదు కంపెనీ జీతాలు, వాడి టాలెంట్ని చూసి ఇస్తుంది. ఇక్కడ బయట వీళ్ళంతా దోచుకుంటున్నారు కదా, ఎవడికి కావాల్సినంత వాడు మాల్స్కి వెళ్తే మాల్స్లో దోచుకుంటారు, జీతాలను బట్టి రేట్లు పెంచినారు. ఇలా వంట వాళ్ళు పనోళ్ళు అందరికి ఇచ్చినాక వాడికి ఏం మిగులుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే ఈ రోజుల్లో ఎంతో కొంత సుఖం ఉందని చెప్తున్నాను. మన జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడినా ఇంటి పనులన్నీ వాళ్ళే చేసుకుంటుండ్రి. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల్ని చూసి ఏడవకండి. చిన్న ఉద్యోగస్తులైనా పెద్ద ఉద్యోగస్తులైనా గంతకు తగ్గ బొంత, వాడికి తగ్గట్టు వాడి ఖర్చులు ఉంటాయి. పెద్ద ఉద్యోగస్తుడు పెద్ద ఇళ్ళల్లో రెంటుకుంటాడు, పెద్దగా మెయింటైన్ చేయాలి. చిన్న ఉద్యోగస్తుడు చిన్నగానే బతకాల్సి వస్తుంది. వ్యాపారస్తులే కంఫర్టు. ఇంకా వ్యాపారస్తులకు కావాల్సినంత డబ్బు ఉంటుంది, అయినా వాళ్ళు లేని వాళ్ళలాగా చూపించుకుంటారు, వాళ్ళంతా ఆస్తి రూపంలో దాచుకుంటారు. ఉద్యోగస్తులు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మేము చుట్టాలు వస్తే మేము కార్లు తీసుకుపోయి పికప్ చేసుకొస్తామండి. అదే మనం ఊర్లోకి వెళ్తే మనల్ని పికప్ చేసుకోనికి రారు. ఒకవేళ వచ్చినా 2 వీలర్లో వచ్చి మనల్ని ఆటో ఎక్కించి మన ఆటో డబ్బులు కూడా కలెక్ట్ చేస్తారు. నాకు నవ్వు వచ్చేది, మా ఇంటికి వచ్చిన చుట్టాలను మా ఆయన పొయ్యి ఆటోలో కారు వేసుకపోయి కారులో పికప్ చేసుకొస్తే, మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళు రిలేషన్స్ వాళ్ళ ఇళ్ళ హాలిడేస్కి వెళ్తాం కదా, 2 వీలర్లో వచ్చి ఆటోలో మమ్మల్ని గుడిసెపెట్టుకొని వచ్చి మళ్ళీ ఆటోకి 50 రూపాయలు అని నాకే చెప్పి ఇప్పిస్తారు.